తిరిగి వార్తలకు స్వాగతం. జనసేన పార్టీ సూచనలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు జరగబోయే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు సెప్టెంబర్ 29 ఆదివారం తాడేపల్లిగూడెం బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి గుడిని శుభ్రం చేసి కడిగి ముగ్గులు ఉంచి దీపాలు వెలిగించి గోవిందనామ సంకీర్తనతో వెంకటేశ్వరుని స్మరణ చేశారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ ప్రధాన కార్యదర్శి గుండుమొగల సురేష్, ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మధులత కసిరెడ్డి, పైబున చిన్న వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మిత్రుడు ప్రజా వైద్యుడు డాక్టర్ పివిఆర్ ప్రసాద్ శారీరకంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచి ఉన్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ పిఎల్వి ప్రసాద్ స్పోర్ట్స్ ఏరియాలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ పిఎల్వి ప్రసాద్ జయంతి పురస్కరించుకుని 3 విభాగాలుగా జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ విజేతలకు ఆయన బహుమతులు అందించారు. మెట్రో నగరాల స్థాయిలో ఈ స్పోర్ట్స్ ఏరియా నిర్మించి ఎంతో మందికి శిక్షణ ఇస్తున్న నిర్వాహకులు అభినందనీయులని అన్నారు. అతి త్వరలోనే డాక్టర్ పిఎల్వి ప్రసాద్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని పేర్కొన్నారు. డాక్టర్ పిఎల్వి ప్రసాద్ గారి మున్సిపల్ స్పోర్ట్స్ ఏరియాలో ఈరోజు ఇక్కడ అంతా ఫైనల్స్ ఎన్ని జరిగినాయి, స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అండర్ 45, 16 అలాగా 3 కేటగిరీలకి విభజించి ఈరోజు ఫైనల్స్ వచ్చిన వారికి మరి ఇవాళ అన్నీ ఇచ్చే విధంగా, బహుమతులు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గడిచిన 2014-19లో ఈ ప్రాంతం ఎలా ఉండేదో మీ అందరికి తెలుసు. మరి ఇదంతా పందులతోని ఇక్కడున్న బ్రాందీ షాపుల వాళ్ళంతా ఇక్కడ కూర్చొని అంతా న్యూసెన్స్ చేసే టైంలో నా మిత్రుడు పిఎల్వి ప్రసాద్ గారు ఈరోజు మన మధ్యన లేకపోయినా ఆయన సజీవంగా బతికించినటువంటి ఈ స్టేడియంలోకి ఎప్పుడు వచ్చినా ఆయన మనకు కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన అందరూ బాగుండాలనే మనిషి. ఆయన ఆలోచనలు కూడా ఎంత డబ్బు అయినా పర్వాలేదండి, ఇక్కడ మనం చేద్దామంటే నేను ఆయన కూడా తరిమి మన శ్రీనివాస్ గారిని, శోభారాణి గారిని వీళ్ళందరితో మాట్లాడితే చాలా బాగా కోఆపరేట్ చేసి ఒక హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి స్పోర్ట్స్ హాల్ అనేది కట్టడం చాలా కష్టం. అది తాడేపల్లిలో మనకు కట్టిన ఘనత మన డాక్టర్ శ్రీనివాస్ గారికి, మెంబర్స్ అందరికీ దక్కుతుంది. అదే శోభారాణి గారు, విజయవర్మ గారు, ఇంకా దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రి వెనుక దానమ్మ గుడి సమీపంలో ఇటీవల మృతి చెందిన మానెల్లి పండు కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఎప్పుడు అండగా ఉంటామని జనసేన నాయకులు పైబున వెంకటరామయ్య పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహకారాన్ని అందించి ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మృతుని కుటుంబాన్ని ఆదుకునేందుకు మరింత మంది ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. మృతుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చాపల రమేష్, మరుపాక చిట్టి తదితరులు పాల్గొన్నారు. మా జన సైనికుడు మలిశెట్టి పండు దానమ్మగుడి సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మృతి చెందడం ఆకస్మికంగా జరిగింది. అతని కుటుంబాన్ని పరామర్శించి, అతని కుటుంబాన్ని ఓదార్చి, అతని కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మా జనసేన నాయకులు శ్రీ పైబోయిన వెంకటరామయ్య గారు ఆ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇలాగే మూర్తులందరూ కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే పైబోయిన వెంకటరామయ్య గారి తరఫున, జనసేన పార్టీ తరఫున, అలాగే ఈ కుటుంబానికి ఎప్పుడు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అండగా ఉంటారని తెలిపారు. ఈ పంట నమోదు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతోందని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి తెలిపారు. మహోదయపట్నంలో ఈ పంట నమోదు కార్యక్రమాన్ని సోమవారం పరిశీలించారు. జాబితాలో నమోదైన పంట క్షేత్రస్థాయిలో పండుతుందా లేదనేది పరిశీలించడానికి ఇక్కడికి వచ్చామని తెలిపారు. అధిక వర్షాల సమయంలో కాలువల వల్ల మురికినీటి పారుదలకు ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం, మంచినీరు, ఫర్నిచర్ తదితర వసతులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. మహదేవపట్నం సెంటర్ నుంచి ఉప్పరగూడెం వరకు రహదారి నిర్మాణానికి గతంలో 1.32 కోట్లు మంజూరు అయ్యాయని, సకాలంలో టెండర్ పడకపోవడంతో ఆ పనులు జరగలేదని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. మహదేవపట్నం లక్ష్మీదేవి ఆలయం నుండి వెలువరు వీరపేరంటలం ఆలయం వరకు రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించాలని గ్రామ సర్పంచ్ వరిమ నాగవెంకట సుబ్బలక్ష్మితో కలిసి కోరారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉండాలి కదా. అవునండి, ఉండాలి. ప్యాచ్ వర్క్ కొద్దిగా స్పీడ్ గా చేస్తే కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది కదా. చెప్తాను. మీ టీచర్ స్టోరీలు పాటలు చెప్తున్నారా? మంచి అలవాట్లు చెప్పండి. ప్రొద్దున మనము లేవాలి అలవాటు చెప్పండి. యాక్షన్ చేయండి, యాక్షన్ కూడా చేయండి. మేడం గారు చూస్తారంట. చెక్క చెక్క ఎలా పెట్టాలి నేను? అందరూ అందరూ బాగా చదవాలని, అందరూ బాగా చదవాలని, అందరూ బాగా చెప్పండి. మేడం గారు అడుగుతున్నారు కదా. మహదేవపట్నంలో ఉన్న ఈ పంట నమోదు ఎలా జరిగింది, ఫీల్డ్ లెవెల్లో ఉండే ఏఓస్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఏ విధంగా నమోదు చేశారో అవన్నీ మాకు కూడా కొంత చూడాల్సి ఉంటుంది. అది చూడటానికి వచ్చాను. ఇది చూడటానికి వచ్చినప్పుడు ఇక్కడ గ్రామస్తులందరినీ కూడా కలిసి రైతులతోటి మాట్లాడడం జరిగింది. రైతులకి కొంత ఇక్కడ డ్రైనేజ్ వాటరు వరి పొలాల్లోంచి వాటర్ బయటికి వెళ్ళడానికి వీల్లేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. దానికి తగు విధంగా పరిష్కారాలు మేము ఆలోచించి టేకప్ చేస్తాము. అదేవిధంగా ఈ గ్రామంలో ఏమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎట్లా నడుస్తున్నాయి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ గ్రామస్తులు, రైతులు అన్నీ కూడా మనకి తెలియజేయడం అయిందండి. ఉండి నియోజకవర్గం, ఉండి మండలం, మహదేవపట్నం గ్రామానికి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ నాగరాణి గారు పర్యటించడం జరిగింది. ఈరోజు మహదేవపట్నం గ్రామంలో ఈ పంట కార్యక్రమాన్ని ఆవిడ పరిశీలించడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఉప్పరగూడెం గ్రామంలో మరి అక్కడ ఉన్న అంగన్వాడీ స్కూల్స్కి, అలా ఉన్న ఎలిమెంటరీ స్కూల్ని కూడా కలెక్టర్ గారు పర్యటించి అక్కడ ఉన్న అంగన్వాడీ విద్యార్థులతోటి అలాగే స్కూల్ విద్యార్థులతో కూడా మాట్లాడి స్వయంగా కలెక్టర్ గారు అక్కడ భోజనం కూడా అక్కడ ఎలా ఉందో ఏంటన్నది పిల్లలకు తినే భోజనం కూడా పరిశీలించడం జరిగింది. అలాగే నాగరాణి గారు స్వయంగా ఆవిడ కూడా తిని పరిశీలించారు. అలాగే అక్కడున్న ఉప్పరగూడెంలో ఉన్న గ్రామ ప్రజలతోటి అలాగే రైతులతో కూడా అక్కడ ఉన్న బాధ సాధకాల ఇబ్బందులన్నీ కూడా అడిగి మరీ తెలుసుకున్నారు. అక్కడ రైతాంగం అంతా కూడా ఆవిడ దృష్టికి అక్కడ ఉన్న డ్రైనేజీ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలని, అలాగే నేను కూడా కలెక్టర్ గారి దృష్టిలో కొన్ని ఈ రోడ్ల కోసం కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మహదేవపట్నం సెంటర్ నుండి ఉప్పరగూడెం వరకు కూడా రోడ్డు గత ప్రభుత్వంలో 1,30,000 వరకు కూడా గ్రాంట్ రావడం జరిగింది. అప్పట్లో టెండర్ ఎవరో వేయక ఆ టెండర్ పోయింది. అది మళ్ళీ ఇప్పుడు ఆ రోడ్డు వేయాలని కలెక్టర్ గారి దృష్టిలో ఈరోజు నేను పెట్టడం జరిగింది. అలాగే మహదేవపట్నం లక్ష్మీదేవి గుడి నుంచి ఎలువరు గొల్లపేంటలమ్మ గుడి వరకు కూడా గతంలో 80 లక్షలు రావడం జరిగింది. అది ఏఎంసీ నుంచి మ్యాచింగ్ పాయింట్ వచ్చింది. ఆ రోడ్డు కూడా ఎవరు కూడా కాంట్రాక్టర్ ఎదురుకొచ్చి టెండర్ వేయడం లేదు. దాన్ని కూడా గ్రాంట్ మిస్ అవ్వడం వల్ల ఆ రోడ్డు కూడా పెట్టాలని నేను మన మహదేవపట్నం సర్పంచ్ గారు వనుమ సుబ్బలక్ష్మి శ్రీనివాస్ గారు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మహదేవపట్నంలో ఉత్తరపాలెం వద్ద నెలకొన్న మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ఉత్తరపాలెంలో వీధుల్లో నిలిచిన మురుగునీరు ముందు వెళ్లేందుకు వీలుగా కూలీలతో పనులు జరిపిస్తున్నారు. ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని బయటకు తోడుతున్నారు. రహదారులు వీధుల్లోనూ బ్లీచింగ్ చల్లుతున్నారు. ఉత్తరపాలెంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు అవసరమైన చర్యలు పంచాయతీ సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు తెలిపారు.
గ్రామంలో సిమెంట్ రహదారి డ్రైనేజ్ నిర్మాణానికి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు 20 లక్షలు ఇచ్చారని తెలిపారు. సర్పంచ్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో మురుగునీటి పారుదల సౌకర్యాన్ని మెరుగుపరిచి బ్లీచింగ్ శుద్ధి చేసే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఉత్తరపాలెంలో నెలకొన్న మురుగునీటి సమస్యను పరిష్కరించామని వారు తెలిపారు. మాదేపట్నం గ్రామంలో ఇక్కడ ప్రధానంగా సమస్య డ్రైనేజీ సమస్య ఉంది. ఈ సమస్య మీద మాదేపట్నం గ్రామ సర్పంచ్ వనుమ సుబ్బలక్ష్మి అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు వనుమ శ్రీనివాసు ఇద్దరు కూడా ఈ యొక్క డ్రైనేజీ సమస్య మీద ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా హుటాహుటిన 10 లక్షల రూపాయలు దీనికి సెలక్షన్ చేయడం కూడా జరిగింది. నేను కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాను. నేను వనుమ శ్రీనివాస్ ఇద్దరం కూడా మాదేపట్నంలో సీసీ రోడ్లు 90% పూర్తయినాయి. 10% సిమెంట్ రోడ్లు ఉన్నప్పుడు కూడా ముందు ప్రధాన సమస్య వర్షాలు వస్తే ఎక్కడికక్కడ కాలనీలో బయటికి వెళ్ళే విధానం లేదు. అప్పుడు సిమెంట్ రోడ్లు వేశారు కానీ డ్రైనేజీలు ఎక్కడ కట్టలేదు. ముందు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తి చేయాలని వనుమ సుబ్బలక్ష్మి గారు వనుమ శ్రీనివాస్ గారు కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దానికోసం 10 లక్షలు ఇచ్చారు. ఇంకో 10 లక్షలు అదనంగా గ్రాంట్ అడిగాము. అవి కూడా వచ్చిన తర్వాత ముందు ఈ 10 లక్షలతోటి ప్రస్తుతం ఈ కాలనీలో వాటర్ బయటికి వెళ్ళే విధంగా డ్రైనేజీలు పూర్తి చేసి మరో 10 లక్షలు వచ్చిన తర్వాత అవి కూడా కలిపి మొత్తం ఎక్కడైతే ఇబ్బంది ఉందో డ్రైనేజీ సమస్య అన్ని సమస్యల మీద పూర్తిగా అవగాహనతోటి డ్రైనేజీలు నిర్మిస్తామని ఉండి నియోజకవర్గం మహదేవపట్నం నుంచి ఈరోజు మీడియా పత్రికపూర్వకంగా తెలియపరుస్తున్నాం. కానీ నిన్న మొన్న కొంతమంది ఏదో మహదేవపట్నం వచ్చి ఇక్కడ ఏదో అభివృద్ధి చేయలేనట్టు కొంతమంది ఏదో మీడియాని తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. అక్కడ వాస్తవం అది మేము కాదని మేము అంటలేదు. అభివృద్ధి అన్నదే మీకు తెలుసు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి నోసుకోలేదు. లేదు మాకు. అప్పుడు గ్రామ సర్పంచ్గా వనుమ సుబ్బలక్ష్మి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఆమె ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుండి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అలాగే ఆమె భర్త వనుమ శ్రీనివాస్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉండటం వల్ల ఇక్కడ అభివృద్ధిలో ఇక్కడ వెనకబడతానికి గత వైఎస్ఆర్ ప్రభుత్వం పూనుకుంది. కానీ ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయ్యింది. ఈ 100 రోజుల కాలంలోనే ఈ మాదేపట్నంలో సీసీ రోడ్లకి డ్రైనేజీకి పరుగులు పెట్టించే విధంగా ఇక్కడ సర్పంచ్ గారు పూర్తిగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదన్నా మన ఎమ్మెల్యే గారిని అలాగే కేంద్ర మంత్రి గారి నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ వాటర్ ఫిల్టర్ల పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. అది కూడా వారం 10 రోజుల్లో అవి కూడా శంకుస్థాపన చేసి మాదేపట్నంలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా సురక్షితమైన మంచినీరు ఇచ్చే విధంగా గ్రామ సర్పంచ్ గారు కృషి చేస్తున్నారు. మహదేవపట్నం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా మారింది. వర్షాలు వస్తే నీరు వెళ్లే మార్గం అయితే కనిపించట్లేదు. ఉత్తరపాలెం ఏరియాలో జరిగిన ఉత్తరపాలెం ఏరియాలో అయితే వర్షాలు ఎప్పుడు పడ్డా మోటార్ ఎట్టి తోడిచ్చే వాళ్ళం. ఈ పొట్టు అది మోటార్ కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో 2 రోజులు లేట్ అవడం వల్ల అక్కడ నీరు నిలబడిపోయినాయి. ఆ నీటి దుస్థితికి మళ్ళీ తీసుకెళ్లి మోటార్తో తోడించి ఆ వాటర్ని బ్లీచింగ్ అయ్యి చల్లించడం జరిగింది. ఇది డ్రైనేజీ కట్టించినా ఆ నీరు వెళ్లే మార్గం లేక అక్కడ అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆక్రమణలకు గురైంది ఆ ఏరియా అంతా. దాన్నంతా తొలగించి ఆ ఏరియాని శుభ్రం చేయడం జరిగింది. అలాగే మా గ్రామంలో మంచినీటి ఇబ్బంది అయితే వేసవకాలం బాగా ఎక్కువగా ఉంటుంది. సురక్షితమైన ఫ్రెష్ వాటర్ అందించాలి అంటే దానికి చెరువు తవ్వించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. అది డిసెంబర్లో అవసరం అయితే డిసెంబర్లో చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవంలో భాగంగా పాఠశాల పరిసరాలు శుభ్రం చేశారు. గ్రామ కూడల్లోనూ ప్రభుత్వ కార్యాలయం వద్ద మార్కెట్ పరిసరాల్లో ఆట పాటలతో చైతన్యవంతం చేసినట్టు ప్రధానోపాధ్యాయుడు ఎంఆర్విఎస్ఎన్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథం మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని, పొడి చెత్త, తడి చెత్త కోసం 2 వేర్వేరు చెత్త బుట్టలు ఉపయోగించాలని, 1 చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వెళ్లజల్లకూడదని, బహిరంగ మల విసర్జనను నిషేధించాలని అన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండి దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అన్నారు. చెత్త వద్దు స్వచ్ఛత ముద్ద నినాదంతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ పి భవానీ తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర వారి దేవాలయంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయ పార్కింగ్ 6.82 ఎకరాల ప్రదేశాన్ని శుభ్రపరిచారు. అనవసర వస్తువులను తొలగించారు. ఆలయ ఈవో చక్రధర్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో సోమవారం 2,47,763 రూపాయల ఆదాయంగా వచ్చినట్లు ఆలయ ఈవో చక్రధర్రావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ ద్వారా 26,400, అష్టోత్తర పూజ టికెట్ ద్వారా 90,300, నిత్య కళ్యాణం టికెట్ల ద్వారా 6,750 రూపాయలు, తులాభారం టికెట్ల ద్వారా 300 రూపాయలు, కళ్యాణ కట్ట టికెట్ల ద్వారా 6,000, లడ్డు ప్రసాద్ విక్రయాల ద్వారా 45,840 రూపాయలు, నిత్యాన్నదాన నిమిత్తం 44,314 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. శాశ్వత అన్నదానం కింద 27,859 వచ్చినట్లు ఈవో తెలిపారు.
కార్తీక మాసం సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో ఒకరోజు ప్రవచనం చేయాలని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును కాకినాడలో అభ్యర్థించారు. దానికి చాగంటి సానుకూలంగా స్పందించినట్లు మండల పార్టీ అధ్యక్షుడు ముందూరి వెంకటరామరాజు తెలిపారు. కార్యక్రమంలో లుల్ల సర్పంచ్ కాయల జగన్నాథం, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కర్టూరి నరసింహరావు, ఆలోచకులు విజయ్, శేషు, సాయి రామకృష్ణ, వేద పండితులు చక్రవర్తి, సాయి పాల్గొన్నారు. రావులపాలెనికి చెందిన మేడపాటి భీమారెడ్డి, భవానీ దంపతులు ఒక్కలమాత అన్నప్రసాద భవనం కోసం ₹1,00,000 విరాళంగా అందజేశారు. వారికి వాడపల్లి వెంకటేశ్వర వారి దేవస్థాన ఈవో చక్రధర్రావు స్వామివారి జ్ఞాపికనిచ్చి సత్కరించారు. కొత్తపేట మండలం పలివెలలో గల ప్రసిద్ధి చెందిన ప్రముఖ స్వయంభూ పుణ్యక్షేత్రం శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో ఈవో కనపడడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో సోమశివ అనే అధికారిని ఈవోగా నియమించారు. అయితే గడిచిన 6 నెలల్లో ఆయన 4 నుండి 5 సార్లు మాత్రమే ఆలయంలో కనిపించారని భక్తులు చెప్తున్నారు. ఈవో సక్రమంగా విధులకు రాకపోవడంతో నిర్వహణ కింద స్థాయి సిబ్బందిపై పడింది. దీంతో ఆలయంలో పరిశుభ్రతతో పాటు ఆలయంలో పలు సౌకర్యాలు సక్రమంగా లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మహాశివరాత్రి అయినప్పటికీ ఈవో సోమాల శివ ఆలయానికి రాలేదని భక్తులు మండిపడుతున్నారు. అటు స్వామివారికి అందించే సేవలు కూడా తూతు మంత్రంగానే అందుతున్నాయని భక్తులు కలత చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయానికి ఈ పరిస్థితి ఏమిటని భక్తులు, స్థానికులు బాధపడుతున్నారు. అయితే పలిపేల శివాలయంలో రెగ్యులర్ అధికారిగా ఉన్న ఈవో సోమాల శివ నిడదవోలులోని ఓ దేవాలయ ఇన్ఛార్జిగా కూడా బాధ్యత నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. విధులకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్న ఈ ఈవో స్థానంలో నూతన ఈవో నియమించి ఆలయ ప్రతిష్టను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి నెల చేపట్టే తనిఖీల్లో భాగంగా ఈవీఎంలు భద్రపరచడం, స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం ఎఫ్సీఐ గొడవలో ఉన్న ఈవీఎం గొడవను కలెక్టర్ రాజమండ్రి ఆర్డీఓలు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి నెల ఈవీఎం గొడవను సందర్శించి తనిఖీలు చేపట్టడం జరిగిందని అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలైన బ్యాలెట్ యూనిట్లను పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎం యూనిట్లను అత్యంత భద్రత మధ్య నిరంతర సీసీ కెమెరాల ప్రత్యక్ష పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ లో ఉంచడం జరిగిందని తెలిపారు. సోమవారం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పనితీరును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రిజిస్టర్లో సంతకాలు చేశారు. ఈనాటి బంగారు మాట. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. గౌతమ బుద్ధుడు. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.